హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీమెయిల్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి, అది ఫోన్ నెంబర్కి ఓటీపీ రాకుండా అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో జీమెయిల్ యాప్ను ఓపెన్ చేయగానే మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఏదైతే జీమెయిల్ పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అది టాప్లో అయితే ఉండాలన్నమాట. ఒకవేళ కింద ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి, అది ఆటోమేటిక్గా టాప్లోకి అయితే వస్తుంది. టాప్లోకి వచ్చాక ఇక్కడ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ పర్సనల్ ఇన్ఫో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, సెకండ్ ఆప్షన్ పర్సనల్ ఇన్ఫో. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు పాస్వర్డ్ అనే ఆప్షన్. అండ్ మనం లాస్ట్ పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ చేసాం, మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఎన్ని క్యారెక్టర్స్లో ఉంది అనే పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సో మనం పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫోన్ నెంబర్కి ఓటీపీ రాకుండా, సో మనమైతే పాస్వర్డ్ అనే దాని మీద అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే మనకి పాస్వర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఎందుకంటే మనం పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ మనం ఫోన్ నెంబర్ని యూజ్ చేయకుండా పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అనేది కొంతమందికి ఏంటంటే ఇప్పుడు నాకు 4 ఆప్షన్స్ రావడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ కన్ఫర్మ్ యువర్ స్క్రీన్ లాక్, సెకండ్ వన్ ఎంటర్ యువర్ పాస్వర్డ్, థర్డ్ వన్ గెట్ ఏ వెరిఫికేషన్ కోడ్ ఎట్, అండ్ ఫోర్త్ వన్ ట్రై అనదర్ వే టు సైన్ ఇన్ అని. సో ఫస్ట్ వన్ ఏంటంటే కన్ఫర్మ్ యువర్ స్క్రీన్. ఒకవేళ నేను నా స్క్రీన్ని కన్ఫర్మ్ చేసినట్టయితే నా లాక్ని నేను కొత్త పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు, అంటే పాత పాస్వర్డ్ని మార్చి కొత్తది పెట్టుకోవచ్చు. ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఒకవేళ మీకు పాత పాస్వర్డ్ తెలిస్తే అది ఎంటర్ చేస్తే కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ మెయిల్, అంటే మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది, అది మీరు ఎంటర్ చేస్తే వెళ్ళొచ్చు. అండ్ కొంతమందికి ఫోన్ నెంబర్ యాడ్ అయి ఉంటే వాళ్ళ మెయిల్కి ఫోన్ నెంబర్కి కోడ్ అయితే వస్తుంది, ఆ ఫోన్ నెంబర్ నుంచి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆ కోడ్ ఎంటర్ చేసి. సో ఇప్పుడు మనకి ఫోన్ నెంబర్ అనేది తీసేసాం, ఫోన్ నెంబర్ లేదు కాబట్టి ఇంకా మిగతా 3 వేస్ అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ యువర్ స్క్రీన్ లాక్ అంటే స్క్రీన్ లాక్ని యూస్ చేసి, మన ఓల్డ్ పాస్వర్డ్ని యూస్ చేసి, అండ్ మెయిల్ని యూస్ చేసి, మెయిల్కి వచ్చే కోడ్ని యూస్ చేసి. సో ఈ 3 మెథడ్స్ని యూస్ చేసి మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే గిట్ వెరిఫికేషన్ కోడ్ ఎట్ మెయిల్ ఉంది కదా, సో దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందన్నమాట. సో ఆ కోడ్ అనేది మనమైతే ఎంటర్ చేయాలి. సో నాకైతే కోడ్ అయితే వచ్చేసింది. కోడ్ వచ్చేసరికి 646255 అనమాట. అండ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయగానే నాకైతే కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే కన్ఫర్మ్ చేయమంటుంది, అది మీరా కాదా అనేది. నాకు దీనికి 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు కన్ఫర్మ్ చేయగానే నాకు కొత్త పాస్వర్డ్ అనేది పెట్టుకోమంటుంది అనమాట. ఇప్పుడైతే మీరు మీ కొత్త పాస్వర్డ్ని అయితే పెట్టుకోవాలి. సో స్క్రీన్ లాక్కి అండ్ ఓల్డ్ పాస్వర్డ్ కూడా సేమ్ అనమాట. మీరు ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే కొత్త పాస్వర్డ్ పెట్టుకోమంటుంది, స్క్రీన్ లాక్ని కన్ఫర్మ్ చేయగానే కొత్త పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. రెండింటికి సేమ్ ప్రాసెస్ అనమాట. సో నేనైతే నా కొత్త పాస్వర్డ్ని అయితే పెట్టుకుంటున్నాను. కొత్త పాస్వర్డ్ అనేది ఎట్లా పడితే అట్లయితే పెట్టుకోవద్దు. సో దీంట్లో క్యారెక్టర్స్ అనేవి 8 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఆ క్యారెక్టర్స్లో నెంబర్స్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, అదర్ సైన్స్ లైక్ @ ఇవన్నీ అయితే ఉండాలి. సో వీటన్నిటిని యూజ్ చేసి అయితే మీరైతే పాస్వర్డ్ అయితే పెట్టేసుకోండి. సో నేనైతే పాస్వర్డ్ పెట్టుకున్నాక చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మనకైతే చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు చేంజింగ్ పాస్వర్డ్, యువర్ పాస్వర్డ్ వాస్ చేంజ్డ్ అని. సో మన పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయిందనమాట. ఫోన్ నెంబర్ని యూజ్ చేయకుండా అయితే చేంజ్ చేసాం. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.